నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం నేను తీర్దా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు చెన్నూరులో వైద్య శిబిరాన్ని సందర్శించిన జిల్లా వైద్యకారిణి వెంకటలక్ష్మి మృతుల కుటుంబాలకు పరామర్శ ప్రత్యేక హోదాతోనే విద్యా ఉద్యోగ అవకాశాలు రిలే దీక్షల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో వైభవంగా చండీ హోమంలో పాల్గొన్న పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ గూడూరులో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వివిధ అలంకారాల్లో అలరిస్తున్న అమ్మవారు గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామాన్ని జిల్లా వైద్యాధికారిని డాక్టర్ వెంకటలక్ష్మి సందర్శించారు. ఇటీవల డెంగీ వ్యాధితో ఇద్దరు మృతి చెందడంతో ఆమె గ్రామంలో కలియ తిరిగారు. చెన్నూరులో డెంగీ వ్యాధితో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను డిఎంహెచ్ఓ వెంకటలక్ష్మి పరామర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. గ్రామంలోని వాటర్ ట్యాంకును పారిశుద్ధ్యాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటే డెంగీ వ్యాధి రాదన్నారు. మృతి చెందిన కేసులన్నింటినీ డెంగీగా నిర్ధారించలేమని ఆమె అన్నారు. ఈమె వెంట డిప్యూటీ డిఎంహెచ్ఓ ఈదురు సుధాకర్, వైద్య సిబ్బంది నగేష్, టీడీపీ నాయకులు మధురెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. వాటర్ బోర్న్ లాగానే కనపడుతుంది. అంటే తాగే వాటర్లో వచ్చిన కంటామినేషన్ వల్ల జ్వరాలు వచ్చాయనుకోవాల్సి వస్తుంది తప్ప డెంగ్యూ కలుగజేసే ఈడిస్ దోమ లేని చోట్లనే మనకి ఈ జ్వరాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఇంటి దగ్గర దోమే లేదు. వాటర్ బోర్న్ టైఫాయిడ్ లాంటిది ఏదైనా కావాలి తప్ప తాగునీరు అదే కొంచెం చెప్పాము. ఆర్డీఓ గారు కూడా వాటి పట్ల చర్య తీసుకుంటామన్నారు. బహుశా జరుగుతుంది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొంచెం మెరుగుపరుస్తామన్నారు. అది కూడా జరిగితే బహుశా దోమలు డ్రైనేజ్ సిస్టమ్కి డెంగ్యూకి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేస్తామన్నారు. తాగే వాటర్ మాత్రం అర్జెంటుగా మనం మెరుగుపరచుకోవాలి కదా. అవి ఊరికే పాజిటివ్ చూపిస్తాయి. అవి మనం లెక్క చేయము. ర్యాపిడ్ టెస్ట్ లెక్క కాదు. మ్యాకెలిసా టెస్ట్ అని మనము డిఎస్ఆర్ హాస్పిటల్లో ఉంది. అదొకటే మనకు లెక్క. వాళ్ళైనా ప్రైవేట్ వాళ్ళైనా మ్యాకెలిసా టెస్ట్కి పంపించుకోవచ్చు. వాళ్ళు అట్లా చేయరు. ఈ ర్యాపిడ్ టెస్ట్ ఈజీ కాబట్టి కిట్లు వస్తాయి. వాటిని పెట్టి ఇవన్నీ పాజిటివ్ చూపిస్తున్నాయి. పాజిటివ్ చూపించి 2 లక్షల ప్లేట్లెట్ కౌంట్ ఉన్నా పాజిటివ్ చూపిస్తున్నాయి. మరి పాజిటివ్ చూపిస్తూ 10,000 ప్లేట్లెట్ కౌంట్ అంటున్నారు. పేషెంట్ బాగానే ఉన్నాడు, బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు. అది నమ్మలేం కదా. 10,000కి ప్లేట్లెట్ కౌంట్ పడిపోయి అతనికే రీనల్ స్టోన్స్, కిడ్నీలో స్టోన్స్ ఉండటం అవి చూసాము రిపోర్ట్లో. కిడ్నీలో స్టోన్స్ ఉండి 10,000 కన్నా పడిపోతే ఊరుకుంటుందా? బ్లడ్లో యూరిన్లో బ్లడ్ అది వచ్చేసి మనకి ఇబ్బంది పెట్టాలి. అట్లా ఏం లేదు. ఒక్కసారి డెంగ్యూ ఇట్లా ఎపిడమిక్ లాగా వచ్చిందంటానికి లేదు. వాటర్ బోర్న్ డిసీజెస్ చెన్నూరులో మటుకి. రాబో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పురపాలక సంఘం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలు వార్డుల్లో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆదేశాల మేరకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచారు. తాజాగా మురికి కాలువల్లో దోమల మందును సిబ్బంది పిచికారీ చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని వివిధ వార్డుల్లో మంగళవారం పారిశుద్ధ్య సిబ్బంది ఆధ్వర్యంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సూచన మేరకు కమిషనర్ మోదుకొండ ఆదేశాల మేరకు వార్డుల్లో ఉన్న మురికి కాలువల్లో దోమలను నివారించేందుకు మందును పిచికారీ చేశారు. జనసంచారం ఉన్న చోట్ల ఏర్పాటైన గుంతల్లో కూడా మందును పిచికారీ చేశారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువల్లో మందును పిచికారీ చేశామన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి దోమలను నివారిస్తామన్నారు. గూడూరు పట్టణ ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆదేశం మేరకు అలాగే మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశం మేరకు ఈ రోజు నుంచి నిత్యము ప్రతి వార్డుల్లో మలేరియా స్ప్రే దోమల మందు స్ప్రే నిత్యము చేస్తూ ఉన్నాము. దోమలు, డెంగ్యూ వ్యాధి, ఇతరత్ర వ్యాధులు ఏమీ ప్రజలకు సోకకుండా ఉండే విధంగా
ప్రతిరోజు మా టాస్క్ ఫోర్స్ సిబ్బంది ద్వారా మేము ఏర్పాటు చేసి ప్రతి వార్డుల్లో వితిన్ 2-3 రోజుల్లో టౌన్ మొత్తము కవర్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఆ విధంగా ప్రజలందరూ మాకు సహకరిస్తారని చెప్పి మేము మరీ ముఖ్యంగా ప్రార్థించి కోరుకుంటున్నాము. ప్రధాని మోడీచే ప్రత్యేక హోదాను ప్రకటించేలా చంద్రబాబు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరులోని గడియార స్తంభం వద్ద చేపట్టిన దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాతోనే విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ దీక్షలకు మద్దతుగా చిల్లకూరు మండల నాయకులు ఎద్దెల మధుసూదన్ రెడ్డి, కనపర్తి దిలీప్ రెడ్డి, బూతు సుబ్రహ్మణ్యం, చిల్లకూరు సర్పంచ్ రామ్మూర్తి, దినేష్ మొదలగు వారు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మండలం ఇక్కడ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి రిలే దీక్షలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెద్దలు చిల్లకూరు మండల పార్టీ అధ్యక్షులు ఎద్దల మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చిల్లకూరు మండలం నుంచి పెద్దలు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ దీక్షా శిబిరంలో కూర్చొని తమ నిరసనను అలాగే ఆకాంక్షను, ప్రత్యేక హోదా కావాలన్న ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈరోజు ఇక్కడికి అందరూ విచ్చేస్తున్నారు. గుంటూరులో నిరాహార దీక్ష ప్రారంభించి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే ఉద్దేశంతో వారు 7 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వ పరంగా భగ్నం చేసి వారిని హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఆనాడు ఏదైతే మనకు మన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అయితేనేమి, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అరుణ్ జైట్లీ గారు అయితేనేమి, వెంకయ్యనాయుడు గారు అయితేనేమి, వాళ్ళందరూ కూడా మనకు వాగ్దానం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామనే ఉద్దేశంతో అదే బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం నడుపుతూ ఉంది. మాని ఆమరణ నిరాహార దీక్ష ప్రత్యేక హోదా కోసం చేశారు. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానివ్వండి, విద్యార్థి లోకం కానివ్వండి, అందరూ కూడా ఒక వారం ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేశాం. రిలేలని, బంధువులని, ఆర్టీసీ డిపోల వల్ల ధర్నాలని, ర్యాలీలని చేశాం. మళ్ళీ దాని తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీక్షని పోలీసుల చేత భగ్నం చేయించి అలాగే అరెస్ట్ చేయించి హాస్పిటల్లో పెట్టినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దక్కింది. దాని తర్వాత ఒక వారం రోజుల నుంచి కూడా మన నాయకుడు చెప్పిన విధంగా మన అందరం కూడా ఈ యొక్క రిలే దీక్షలు అలాగే ర్యాలీలు, రకరకాల కొవ్వొత్తుల ప్రదర్శనలు ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. మనందరం ఎందుకు చేస్తున్నామో ఈరోజు యావత్ 5 కోట్ల మంది ఆంధ్రులకు తెలుసు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వార్థంతోనో చేసే పరిస్థితి కాదు. ఇది మీరు చెప్పారు ఆల్రెడీ, కేంద్రం చెప్పింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని. మీరు చెప్పిన హామీని మీరు నిలబెట్టుకోమని అడుగుతున్నాం. అంతేకాకుండా అంతే తప్ప మేమేదో ప్రత్యేకంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. మీరైతే ఏం చెప్పారో, మీరైతే ఏ హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోండి, అమలుపరచండి మాత్రమే అడుగుతున్నాం. పార్టీకి ఆయన సేవలు అభినందనీయమని సిపిఎం రాష్ట్ర నాయకులు జక్కా వెంకయ్య కొనియాడారు. మనుబోలులో మృతి చెందిన సిపిఎం నేత గోళ్ల సుందరం కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మనుబోలు హరిజనవాడలో నివాసం ఉంటున్న సిపిఎం నేత సుందరం మృతి చెందడంతో ఆ పార్టీకి చెందిన నాయకులు జక్కా వెంకయ్య, చంద్ర రాజగోపాల్, మోహన్ రావు, మాజీ ఎంపీపీ రాజారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కిరణ్ కుమార్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు దయాకర్, వెంకటేశ్వర్లు, వెంకట్రామరెడ్డి మొదలగు వారు పాల్గొని ఆయనకు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత 50 ఏళ్లుగా పార్టీకి ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. వెంకటేశ్వర్లు, రాఘవులు, రమణయ్య వీళ్ళందరూ కూడా వచ్చి పూలమాలతో సత్కరించారు. నరేంద్ర వీళ్ళందరూ కూడా ఆయన దాదాపుగా 40 సంవత్సరాల ముందు నుంచి కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలు అవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. పుచ్చలపల్లి సుందరయ్య ఏ కార్యక్రమానికి మొదలుపెడితే అదేవిధంగా కూడా ఈయన చిన్న ఉద్యోగస్తుడైన పేదలకి అందుబాటులో ఉంటూ ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ పరిగెత్తుకుంటూ పోయి ఆదరించేవాడు. అట్లాంటి వ్యక్తిగా ఉండి ఈరోజు ఇక్కడ ఈ మరణించడంలో అందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. ఆయన
ఆయన వయసు 85 సంవత్సరాలు. నాతో పాటు ఇక్కడ పార్టీలోకి వచ్చారు. నాకు 85 సంవత్సరాలు. ఆయన ఇక్కడ అర్జునవాడ మున్గోలు అర్జునవాడ ఒకప్పుడు పార్టీకి చాలా ప్రధానమైన కేంద్రంగా. మనుబోలు మండలంలోని పీడూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. హోమియోపతి వైద్యులు శిరీష ఆధ్వర్యంలో రోగులను పరీక్షించారు. పీడూరు గ్రామంలో హోమియో వైద్యులు డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఇంద్రసేన, అరుణ, రాజన్లు పాల్గొన్నారు. ప్రాంతాల్లో ప్రజలందరికీ హోమియో వైద్యం మీద అవగాహన తెప్పించాలనేసి ఇప్పుడు వచ్చే డెంగ్యూ ఫీవర్స్, విష జ్వరాలకి రాకుండా ప్రివెంటివ్గా హోమియో మెడిసిన్ ఇస్తూ జనరల్గా వచ్చే డిసీజెస్ అన్నిటికి కూడా మేము హోమియోపతి మందుల్ని ఇస్తున్నాం. నేను డాక్టర్ శిరీష. బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా గూడూరుకు చెందిన సీనియర్ న్యాయవాది వై చలపతిరావును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన శివాబితో మాట్లాడుతూ పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. దసరా శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ దసరాల్లో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను బాగా జరుపుకొని సుఖ సంతోషాలతో అందరూ విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మన బ్రాహ్మణ బంధువులందరికీ ప్రభుత్వం తరఫున 35 కోట్లు మొన్న శాంక్షన్ చేశారు. అంతకుముందు కొన్ని కోట్ల రూపాయలు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన బ్రాహ్మణుల యొక్క సంక్షేమానికి శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి మొన్న మధ్య తిరుపతిలో జరిగిన మన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో నన్ను కార్యవర్గ సభ్యునిగా నియమించారు. దానికి కార్యవర్గానికి నా గూడూరు బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. బ్రాహ్మణుల కొరకు మాలో ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, అట్టడుగు నుండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి పేదవాళ్ళ యొక్క సంక్షేమానికి ఏదో కార్యక్రమాలు చేపట్టాలని, మంచి కార్యక్రమాలు చేయాలని, వాళ్ళ అభ్యున్నతుల గురించి కాల్చించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ మతం ఎవరికి వ్యతిరేకం కాదు, ఒక సంక్షేమం కోసం ఏర్పడిందే కానీ ఎవరిని దూషించడానికి, ఎవరిని వ్యతిరేకించడానికి ప్రారంభించింది కాదని చెప్పేసి మరీ తెలుపుకుంటున్నాము. చెప్పండి. అమరావతి రాజధాని శంకుస్థాపనకు చంద్రబాబు ఆహ్వానిస్తే జగన్మోహన్ రెడ్డి తిరస్కరించడం సరికాదని టీడీపీ కాపునాడు రాష్ట్ర నాయకులు కంకణల పెంచలనాయుడు పేర్కొన్నారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో మస్తాన్, కాళేషా, ఏడుకొండలు, నారాయణ మొదలగు వారు పాల్గొన్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు తలపెట్టాడు. అసలు అందరినీ ఆహ్వానించాడు. ఒక వైఎస్ఆర్సీపీ జగన్ మాత్రం తిరస్కరించడం అసలు నిజంగా అతనికి రాజకీయము తెలుసా అని అనిపిస్తుంది. ప్రజాస్వామ్య మనుగడకు పార్టీలు అవసరం. ప్రతి రాజకీయ పార్టీకి తనదంటూ ఒక సిద్ధాంతం, ఒక నియమావళి, ఈ సూత్రాలు ఉంటాయి. కానీ ఉమ్మడిగా అన్ని పార్టీలు పనిచేయవలసింది ప్రజల కోసమే. ప్రజల్ని కేంద్ర బిందువుగా చేసుకునే ప్రతి పార్టీ కూడా ప్రజల కోసమే పనిచేయాలి. ఈ ప్రజాస్వామ్యంలో దిస్ ఈజ్ నాట్ వన్ మ్యాన్ షో. ప్రజాస్వామ్యం అనేది ఏ ఒక్కడి చేతనో ఇది నడపబడదు. ఇది సమిష్టి కృషి వల్ల, సమిష్టి వ్యక్తుల వల్ల ప్రజాస్వామ్యం ప్రజల యొక్క స్వామ్యం చేత నడపబడుతుంది. అందువల్ల మన రాష్ట్రానికి మేలు చేకూర్చేటటువంటి ఒక రాజధాని అంటూ ఉంటే ఆ రాజధాని నుంచి పరిపాలన కొనసాగడానికి సులభంగా ఉంటుంది. దీన్ని ప్రతిపక్షం అంటూ, పాలకపక్షం అంటూ తరతమ భేదాలు లేకుండా అందరూ పాల్గొంటే అది ప్రజాస్వామ్య మనుగడకు ఒక శుభసూచకంగా ప్రతిపక్ష నాయకులు, గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు దీన్ని గౌరవించాలని విన్నవించుకుంటూ. గూడూరులోని హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చండీ పారాయణం, చండీ హోమం వైభవంగా జరిగింది. ఉభయకర్తగా ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పొనక శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు పొనక సునందమ్మ, ఆలయ నిర్వాహకులు బద్రిగిరి, కోదండరామయ్య, కమిషనర్ మోదకొండ మొదలగు వారు ఉన్నారు.
केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा श्रेयाय भेषे भगवान्ये नमः श्रेयाय भेषे नमः श्रेयाय भेषे दिचाय भेषे चर्याय नमः श्रेयाय भेषे गौरामुद्राय नमः श्रेयाय नमः श्रेयाय भेषे वसंतये नमः श्रेयाय भेषे श्रेयाय भेषे गंधावशिन्ये नमः श्रेयाय भेषे वैत्रैकये नमः श्रेयाय भेषे सर्वमंगलकारिण्ये नमः श्रेयाय भेषे भान्ये नमः श्रेयाय भेषे शुक्लांबरधरं विष्णु तेषां हृदयस्व भगवान् मंगलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां आभराय च ईश्वर पुत्राय ज्येष्ठराजं ब्रह्मणात् ब्रह्मणस्पद आनस्वन्वन्नोदपस्येदसादनक्व स्वाहा गणपतय ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये वरवरद सर्वजनं मे वसमानद स्वाहा तदान्ये तत्समीपगा स्वाहा चकायित्सेरंबिका दानलीं प्रति ओपेनदास्यावदनं मशीवर्णमभूतदा स्वाहा मानस्ते ब्रह्माणि रूपधारिणी शाम्भाक्षरिके देवी नारायणि नमोस्तुते ओपराधनदां लोके केवलं स्वामिनीं विना स्वाहा राधराधेश्वरी कामाक्षी గూడూరులోని బొడ్డుచౌక వద్ద ఉన్న మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని సరస్వతీదేవి అలంకరణలో అలంకరించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని రాజావీధి ప్రాంతంలో కొలువై ఉన్న గంగమ్మ దేవాలయంలో కుంకుమ పూజ ఘనంగా జరిగింది. మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
श्रीहरिदेवेरि क्षीराब्धि कन्या सौभाग्यदायिनि श्री अष्टलक्ष्मी पालिंचवम्मा जय जय श्रीहरि हृदय निवासिनि सुरनरमुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिणि श्री महालक्ष्मी नमोस्तुते आदिलक्ष्मी वैरलरे तल्ली श्री वरलक्ष्मी वैकुंठवासिनि श्री श्रीनिवासुनि हृदय निवासिनि श्री आदिलक्ष्मी वंदनमम्मा जय जय श्री हरि हृदय निवासिनि सुरनरमुनीन्द्र वन्दित जननि पंकजवासिनि मंजुल भाषिणि श्री महालक्ष्मी नमोस्तुते धान्यलक्ष्मी मैधात्रिनि वेलसि श्रीतुलनुगाचे दया तरंगिणि बंगरु पंटल भाग्यमुनొసగే श्री सस्यलक्ष्मी करुणिंचवम्मा जय जय గూడూరులోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సోమవారం రాత్రి గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయలక్ష్మి కరుణించుము తల్లి మా పూజలను గైకొనరావమ్మా నీ పదముల సేవింతుము తల్లి మము దీవించుము శ్రీహరిదేవేరి విజయలక్ష్మి కరుణించుము తల్లి మా పూజలను గైకొనరావమ్మా నీ పదముల సేవింతుము తల్లి మము దీవించుము శ్రీహరిదేవేరి నీ దయలేకున్నా అపజయమేనమ్మా నీ కృప తోడున్నా విజయములేనమ్మా నీ దయలేకున్నా అపజయమేనమ్మా నీ కృప తోడున్నా విజయములేనమ్మా హరి మనసున కొలువుదీరి నిలిచినావుగా అందుకు ఏ ఓటమి శ్రీహరికి లేదుగా దైత్య గణములను దృంచి గెలిచినాడుగా విజయలక్ష్మి కరుణించుము తల్లి మా పూజలను గైకొనరావమ్మా నీ పదముల సేవింతుము తల్లి మము దీవించుము శ్రీహరిదేవేరి విజయములో సిద్ధించని జన్మ వ్యర్థము నీ కరుణా వీక్షణతో అలరు విజయము విజయములో సిద్ధించని జన్మ వ్యర్థము నీ కరుణా వీక్షణతో అలరు విజయము ఈ జగమున విజయములే ప్రధానమమ్మా ఓటమి గల జీవితమే దుర్భరమమ్మా విజయలక్ష్మి కరుణించుము తల్లి
గూడూరులోని పటేల్ వీధిలో ఉన్న సాయి సత్సంగ నిలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయేశ్వరి అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవావరణ హోమం వైభవంగా జరిగింది. सर्वानंदमय चक्र स्वामी नमः स्वाहा नमः पालकां पूजयामि नमः पालकां पूजयामि तर्पयामि नमः स्वाहा त्रिपुर सुंदरी नमः पालकां पूजयामि तर्पयामि नमः स्वाहा माहेश्वरी नमः पालकां पूजयामि तर्पयामि नमः स्वाहा नमः पालकां पूजयामि नमः ओम कयान कयान चित्रा भवलोरे भवदस्सहा अग्निवर्णां तपसा ज्वलन्ति वैरोधने कर्म फले सष्टा देवी नमो स्वाहा आयुष्यम आरोग्यम గూడూరులోని బజారు వీధిలో ఉన్న గ్రామశక్తి అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో అలంకరించారు. लोकानुग्रहकारिणीं गुणवतीं लोलेक्षणां शाङ्करीं
గుంటూరులోని హైస్కూల్ రోడ్డులో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి కుంకుమ పూజ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వందనం 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 సంతానలక్ష్మీ వందనం సంసారకారిణీ వందనం సంసారకారిణీ వందనం వందనం వసతి కొరకే ఇల్లు వాకిలి ఆలు మగలను బంధమమరిచి వసతి కొరకే ఇల్లు వాకిలి ఆలు మగలను బంధమమరిచి నృత్యగణమును సేవకిమ్మ నృత్యగణమును వందనం 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 గూడూరులోని రాజావీధిలో ఉన్న శ్రీరామ మందిరంలో కుంకుమ పూజను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సరి సరి గమ పదని బంగారు పంటల సౌభాగ్యము సగి క్షామమును బాపే కళ్యాణి నీవే పాడి పంటల సిరులను సగి జగతిని బ్రోచే అమ్మవుని. మనుబోలులోని కోదండరామాపురంలో దుర్గాదేవిని సరస్వతీదేవి మాతగా అలంకరించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ధైర్యలక్ష్మి దయగనుమా విన్నపాలు వినవమ్మా మమ్మీలు తల్లి నీవమ్మా శ్రీ వీరలక్ష్మి మాం పాహి శ్రీ మహాలక్ష్మి మాం పాహి శ్రీ ధైర్యలక్ష్మి మాం పాహి ఓ శ్రీ ధైర్యలక్ష్మి దయగనుమా మా విన్నపాలు వినవమ్మా మమ్మీలు తల్లి నీవమ్మా శ్రీ వీరలక్ష్మి మాం పాహి శ్రీ మహాలక్ష్మి మాం పాహి శ్రీ ధైర్యలక్ష్మి మాం పాహి.
ఐదాపురంలో కొలువై ఉన్న బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాదుర్గా అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు చేపట్టిన వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాబా ఇటు చూడుమా. పడతాడు చూడు. అంతే మే పెడ అషిత పక్కది నాయన నువ్వు కూడా క్రోత్సవం పక్కది మా పక్కకి పెట్టుకో. అది అంతే అంతే అంతే. శివాబు చూసాను కాదు. తినేసి మళ్ళా రావాల్సి వస్తే గూడూరు పట్టణ సమీపంలో కొలువై ఉన్న గ్రామదేవత తాళమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయదాతగా ధనుంజయ్ గౌడ్ వ్యవహరించారు. ఆదిశక్తివి నువ్వేనంట, అమరశక్తివి నువ్వేనంట, దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట. అమ్మా మోరు తల్లు కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం ఎలుగుతూ ఉంటారంట. యాదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడు చెల్దులు వేస్తాయంట. నింగి నీకు గొడుగంట, నేల నీకు పీటమంట, నిన్ను నమ్మిన వాళ్ళ నోముల పంటకున్నారు నీరు నువ్వేనంట. అమ్మా
గూడూరులోని కుమ్మరి వీధిలో ఉన్న శ్రీ సత్యసాయి మందిరంలో ఉత్సవాల్లో భాగంగా భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. మనుబోలులోని గమళ్లపాలెంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పవన నామా హనుమా శుభ తారక నామా హనుమా పవన నామా హనుమా శుభ తారక నామా హనుమా అంకితమాయను నీ జీవితమే రాముని పదముల సేవకు హనుమా పవన నామా హనుమా శుభ తారక నామా హనుమా రామ సుగ్రీవుల మైత్రిని కూర్చి వాలిని కూల్చగ సాయము చేసిన పావన నామా హనుమా శుభ తారక నామా హనుమా పావన నామా హనుమా శుభ తారక నామా హనుమా. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద రాష్ట్ర రాజధాని నిర్మాణం సవ్యంగా జరగాలంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోను శివకుమార్, గోను విక్రమ్, శాంతి, శ్రీహరి, ఉమాశంకర్ మొదలగు వారు పాల్గొన్నారు. మంగళకర నామ మహనుమ అతులిత బలధామ మహనుమ మంగళకర నామ మహనుమ అతులిత బలధామ మహనుమ మంగళకర నామ మహనుమ అతులిత బలధామ మహనుమ మంగళకర నామ మహనుమ ఫలముగా కనిపించే సూర్యుడే పండని మింగెనట మహనుమ చీకటి చేసెనట మహనుమ సృష్టిని మార్చెనట మహనుమ అతులిత బలధామ మహనుమ మంగళకర నామ మహనుమ అతులిత బలధామ మహనుమ మంగళకర నామ మహనుమ. సంద్రము దాటెనట మహనుమ లంకను చేరెనట మహనుమ లంకిని కూల్చెనట మహనుమ లంకను కాల్చెనట మహనుమ అతులిత బలధామ మహనుమ మంగళకర నామ మహనుమ అతులిత బలధామ. గూడూరులోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు.
శ్రీశైలవాసుని సుందర రూపం శ్రీశైలం శివతేజం శివ ఓం నమః శివాయ భువిని వెలిసిన శ్రీశైలం శ్రీశైలేశుని హృదయం హర ఓం నమః శివాయ హర ఓం శివ శివ శంభో శివ ఓం హర హర శంభో శివ ఓం హర హర శంభో హర ఓం శివ శివ శంభో శుభయోగములే శంకరుని స్తుతి కూర్చును ముక్తి మోక్షం హర ఓం నమః శివాయ ఆత్మానందం కూర్చును భవుడు జగతిని కాచును శివుడు శివ ఓం నమః శివాయ మహేశ్వర హర శంభో. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. చెన్నూరులో వైద్య శిబిరాన్ని సందర్శించిన జిల్లా వైద్యకారిణి వెంకటలక్ష్మి. మృతుల కుటుంబాలకు పరామర్శ. ప్రత్యేక హోదాతోనే విద్యా ఉద్యోగ అవకాశాలు. రిలే దీక్షల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో వైభవంగా చండీ హోమం. హోమంలో పాల్గొన్న పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. గూడూరులో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ అలంకారాల్లో అలరిస్తున్న అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.